క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు పేరిట ఈరోజు ఈ ఆదివార దినమున, పరిశుద్ధ దినమున దేవుని ఆరాధించుటకు, ఘనపరచుటకు, స్తుతించుటకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము చర్చికి రావడం వలన లేదా దేవుని మందిరమునకు రావడం వలన ప్రయోజనం ఏమి? దేవుని మందిరానికి లేదా చర్చికి రావడం వలన ప్రయోజనం ఏమి? ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని ప్రార్థనకు వస్తే మనుషులు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదైనా లాభం ఉంటేనే కదా చేసేది. లాభం లేకుండా ఏదైనా వ్యాపారం చేస్తారా ఎవరైనా? దేవుని మందిరానికి కూడా మనం వస్తున్నాం కదా, చర్చికి వస్తున్నాం కదా, మనకి ఏమైనా లాభం ఉందా? మీకు ఏమైనా లాభం ఉందా? దేవుని ప్రార్థనకి చర్చికి రావడం వల్ల నాకు లాభం అన్నతో చేయొద్దండి. ఏం లాభం కలిగింది మీకు? లాభం అంటే మళ్ళీ ఏం లాభం అంటాడు, లాభం లేదంటే ఏం లేదంటాడు అని అనుకుంటున్నా. ప్రతి మానవుడు కూడా ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఇది చేస్తే నాకు లాభమా నష్టమా? దీని వలన నేను గొప్ప స్థితికి పోతానా లేకుంటే కింది స్థాయికి వెళ్ళిపోతానా అనేటువంటి ఆలోచన కలిగి మనిషి లోకంలో నడుచుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి చదువుతూ ఉన్నారనుకోండి పిల్లలు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు చదివిస్తారు? పిల్లలను చదివించడం ద్వారా తల్లిదండ్రులకు ఏం లాభమో పిల్లలకి ఏం లాభం? పిల్లలను స్కూల్లో చదివించడం ద్వారా పిల్లలకు ఏం లాభమో తల్లిదండ్రులకు ఏం లాభం పిల్లల ద్వారా? ప్రశ్న అర్థమైందా? పిల్లల్ని స్కూల్లో చదివించడం ద్వారా పిల్లలకు ఏం లాభము, తల్లిదండ్రులకు ఏం లాభము? వెరీ గుడ్. పిల్లలు బాగా చదువుకొని గొప్ప స్థితిని పొందుకోవడమే పిల్లలకు లాభం. పిల్లలు బాగుపడితే తల్లిదండ్రులకు కూడా అది లాభమే. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటారంటే నా పిల్లలు బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి పోతే నేను పడిన కష్టము నా పిల్లలు పడకూడదు. అది ఒకటి. రెండవది, నా పిల్లలు గొప్పవారగడం ద్వారా నేను సుఖపడతా. ఇంతకాలము నేను కష్టపడినాను, నా పిల్లలు బాగుపడితే వారి ద్వారా నేను సుఖపడతా. ఇది మనం ఆలోచిస్తాం. అందుకే తల్లిదండ్రులు తినకపోయినా వారి కష్టము ఎంత ఉన్నా కూడా వారికి దేవుడిచ్చిన దాంట్లో ఏదో ఒక స్కూల్లో ఖచ్చితంగా పిల్లలను చదివిస్తుంటారు. ఇంకొకటి, పెళ్లి చేస్తాం. ఎందుకు చేస్తారు పెళ్లి? ఒక కుటుంబంగా కావాలని, ఒక కుటుంబంలో ఒక సభ్యుడుగా కావాలని, ఆ కుటుంబము ద్వారా కుటుంబము బలపడాలని, ఆ కుటుంబము అన్ని విషయాలు ఆశీర్వదించబడాలని, దేవుడు ఆ కుటుంబం ద్వారా వచ్చే గర్భఫలాన్ని దీవించాలని అనేకమైన లాభాలతో ఆలోచనలతో వివాహాన్ని జరిపిస్తాం. వివాహం కూడా చేసుకుంటారు. అవునా కదా? వివాహం చేసుకుంటే ఏం లాభం అంటే గర్భఫలము అన్నిటికంటే గొప్పది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. వివాహం అయిన తర్వాత గర్భఫలమే లాభం. దానికోసం ఆలోచన చేస్తూ ఉంటాం. మరి దేవుని సన్నిధికి కూడా వస్తే ఏమి లాభము అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. చాలా మంది దేవుని సన్నిధికి మాత్రం రావడానికి చాలా వెనకబడిపోతుంటారు. అనేకమైన కార్యక్రమాల్లో ముందుంటాము కానీ దేవుని పని కోసం మనం వెనకబడిపోతుంటాం. దేవుని యొక్క శిష్యులు కూడా ఈ మాట చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 అంటే 27, 28, 29 చదువుకుందాం. పేతురు అంటున్నాడు, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. పేతురు ప్రభువైన యేసుక్రీస్తుతో ఏం చెప్తున్నాడు? అయ్యా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తుంది. మేము చేపలు పట్టే వాళ్ళము, మా వ్యాపారాన్ని, మా బ్రతుకును వదిలిపెట్టి మీరు నా దగ్గరికి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని నువ్వు చెప్పినావు కదయ్యా. మా వ్యాపారాన్ని, మా లాభాన్ని మేము వదిలిపెట్టి నీ పిలుపు మేరకు మేము నిన్ను వెంబడిస్తాం
ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించడం అంటే మందిరమునకు రావడమే కదా. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వెంబడిస్తే ఆయన ఆరాధనలో మనం ఉన్నట్టే. పేతురు కూడా ఏమంటాడంటే, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి, అయ్యా మా జీవన ఉపాధిని సమస్తము వదిలిపెట్టిని, మా పనులు వదిలిపెట్టిని, మా వలలు కూడా వదిలిపెట్టేశాం, సమస్తమును కూడా వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తిమి, నీ దగ్గరకు వస్తుమి. కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, నిన్ను వెంబడిస్తిమి కనుక మాకేమి దొరుకును. పేతురు అంటాడు, మాకేమి దొరుకుతుంది? మేము వదిలిపెట్టేసినాం, అన్ని వ్యాపారం వదిలిపెట్టినాం, చేపలు పట్టడం వదిలిపెట్టినాం, వలలు వదిలిపెట్టినాం, నీ దగ్గరకు వచ్చినాము, నీ దగ్గర మాకు ఏమైనా లాభమా? మంచి ప్రశ్న అడిగినారు కదా వాళ్ళు కూడా. మనం కూడా ఆదివారం ఈరోజు మా పనులు వదిలిపెట్టినాం, మా ఆలోచనలు వదిలిపెట్టాం, ఆదివారం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేశాం, నీ సన్నిధికి వస్తే మాకేమి ప్రభు లాభము అని మనం కూడా అంటాం. దేవుని దగ్గరికి వస్తున్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక లాభాన్ని ఆశించి దేవుని దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక లాభం కలగాలని వస్తారా లేదా? మీరు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి నీ కుటుంబం బాగుండాలని, నీ భర్త మనసు మారాలని, నీ భార్య మనసు మారాలని, నీ పిల్లలు గొప్పవారు కావాలని, లేదా నీకుండే అప్పులు సప్పులు తీర్చాలని దేవుని కోరుకుంటుంటారు. పేతురు కూడా అన్నాడు, సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి లాభమని ఆయనను అడగగా, మాకేమి లాభము అని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, మీకేమి లాభమో చెప్తున్నాడు. నాకేమి లాభము దేవుని దగ్గరికి వస్తే అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసు ప్రభువే చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే లాభం అని ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, ఎంత మంచి మాట! ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీ అందరూ కూడా, నా దగ్గరికి వచ్చిన మీ అందరూ కూడా, మీ పనులు వదిలిపెట్టి నా సన్నిధిలో నా యొక్క శాంతి సమాధానములు మీరు పొందుటకు వచ్చిన మీ అందరూ కూడా తన మహిమ గల సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై, ఇశ్రాయేలు 12 గోత్రము వారు ఎక్కడ ఆసీనులై ఉంటారంట? 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారంట. 12 మంది శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభుని వెంబడించిన వారితో, మీరు నన్ను వెంబడిస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, మీకేమి లాభం అంటే మీరు కూడా ఎక్కడ ఉంటారంట? సింహాసనముల మీద ఆసీనులై ఉంటారు. ఈ లోకంలో ఉండే సింహాసనాలన్నీ కూడా ఏమైతే, సింహాసనాలు ఎప్పుడు ఉండవు. ఈ లోకంలో ఉండే ఏది కూడా మన శాశ్వతము కాదు. కానీ యేసు ప్రభుని వెంబడిస్తే ఆయన చెప్తున్న మాట, మీరు 12 సింహాసనముల మీద ఆసీనుడై ఉండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు కూడా తీర్పు తీరుస్తారు. 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు అని చెప్తూ ఇంకేమంటాడు చూడండి, అది ఎవరికి చెప్పినాడు? శిష్యులకు చెప్పినాడు. మరి మనకేం లాభము? ఆ రోజు శిష్యులకు ఏమని చెప్పినాడు? నన్ను వెంబడించిన మీ అందరూ కూడా 12 సింహాసనముల మీద ఏమవుతారు? బాగా ఆశీనులుగా ఉంటారు. ఈడ కూర్చున్నట్టు ఆడ కూడా కూర్చుంటాం హాయిగా. ఈడ కూర్చుంటే కొంచెం కూర్చుంటాం, ఒక గంట లేచిపోతాం. ఆడ అది దేవుడు ఇచ్చినటువంటి సింహాసనం. మీరు ఆశీనులై ఉంటారు అని 12 మందికి శిష్యులకు చెప్పినాడు. 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారని. మరి మనకేం లాభం? ఇక్కడ చేరిన వారికి, దేవుని సన్నిధిలో గడిపే వారికి వచ్చే మేలు ఏమో చెప్తున్నారు చూడండి కింది వచనములో. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లైనను విడిచిపెట్టి
అంటే పూర్తిగా విడిచిపెట్టు అని కాదు. ఆదివారం వచ్చిందంటే, ఆరాధన వచ్చిందంటే ఏమేమి విడిచిపెట్టాలా? అన్నని, తమ్ముళ్ళని, చెల్లెలని, ఇల్లుని, పనులను ఏం చేయాల? మనం ఏం చేస్తాం? ఇల్లు ఇచ్చిపెడతాము. చర్చిలో వేడబ్బా, ఇంట్లో బాగా చల్లగా ఇల్లు విడిచాము. తర్వాత బంధువులు వచ్చినారు, ఈరోజు నేను ప్రార్థనకి రాను. నీవు ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా ఆదివారం రోజు ఆరాధనను మాత్రమే మానకూడదు. అందుకే అన్నదమ్ములనైనను, మా బంధువులు వచ్చినారు కాబట్టి ఈరోజు ఇంట్లో బిజీ ఏమంటే ఈరోజు వంట చేయడంలో మునిగిపోయినా దేవుని దగ్గరికి రాము. దేవుడు ఏమంటాడు? పేతురు అడిగిన మాటకి, ప్రభా మేము ఆ సమస్తము విడిచిపెట్టి నిన్ను మేము వెంబడిస్తున్నాం, మాకేం లాభం అంటే, ఆనాడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తావు చూడండి, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును ఎన్ని రెట్లు? కొంచెం ఆదివారం రోజు అన్ని పక్కకి పెట్టొస్తే ఎన్ని రెట్ల దీవెన? 100 రెట్ల ఆశీర్వాదం. మరి ఒకరిసే చేత అంటే నేను ఏం చేయలేము. ముందు నైజానా ఎక్కడికి రావాలా? అన్ననైనను, తమ్ములనైనను, చెల్లెలనైనను, ఇండ్లైనను, ఆస్తి అయినను కొద్దిసేపు ఏం చేయాలి? దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఆదివారం ఎక్కడ రావాలా? ఆరాధనలోనికి రావాలా. అది ఆశీర్వాదం. దేవుని దగ్గరికి వస్తే ఏమైతుంది? ఆనాడు 12 మందికి ఏమైనా సింహాసనంలో మీద ఆసీనులై మీరు ఉంటారు అని చెప్పాడు. ఈ రోజు మనకేం చెప్తున్నాడు? ఆయన దగ్గరికి వస్తే మీరు 100 రెట్లు పొందుతారు. ఇంకేమంటారు చూడు, ఇది కాక ఇంకోటి బంపర్ ఆఫర్, నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 100 రెట్లు ఆశీర్వదించబడతారు. ఇంకొక ఆఫర్ ఏముంది? ఎందుకంటే ఇది ఫ్రీ. నిత్య జీవమును కూడా మనము పొందుకుంటాం. ఇది మనకు ఉండే లాభం. ఈ లాభం కావాలా, ఆ లాభం కావాలా? ఈ లోకంలో మనము శరీర సంబంధమైన లాభమే కోరుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన లాభము కోరుకోవడం లేదు. ఆత్మ సంబంధమైన లాభము, ఆత్మ సంబంధమైన దీవెనలు ఎక్కడ వస్తాయి? దేవుని సన్నిధిలో గడిపితే వస్తాయి. అందుకే ఇదియు కాక నిత్య జీవమును మీరు స్వతంత్రించుకుంటారు. ఏ జీవము? నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. దేవుని దగ్గరికి వస్తే, చర్చిలోనికి మనం వస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం కూడా చదువుకుందాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 46, 47 వచనాలు. మరియు వారు బాగా రావాలా? మరియు వారు ఏక మనస్కులై, వారు ఏక మనసు గలవారై ప్రతిదినము దేవాలయములో ఎట్లా ఉండాలంట? తప్పిపోకుండా. దేవుని మందిరంలో మనం కూడా ఏమీ కాకూడదు, తప్పిపోకూడదు, సమయాన్ని తప్పిపోకూడదు. నేను మరలా మీతో చెప్తున్నా, మీరు అందరూ వస్తే 1 గంటకే ముగించేస్తా. ఈరోజు బాగా వచ్చిన సంతోషం. 11:30కి అనుకోండి ఆరాధన, 12:30కి ఇంటికి పోవడం. 1 గంట చాలు. అనేక భాషలు అంటే ఎన్నో అనేకమైన భాషలు పలుకుట కంటే నా మాటలు 5 మాటలు పలుకుట శ్రేష్టం. ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ ఏమంటారు? వారు దేవాలయములో ఏం చేసేవారంట? తప్పక ఏం చేసేవాళ్ళు? అప్పుడప్పుడు ఏముందా? ఎప్పుడంట? దేవాలయంలో ఎప్పుడెప్పుడు ఉండాలి? ఇప్పుడు ఆరాధన జరిగితే అప్పుడు ఉండాలి. ఆదివారం మాత్రమే కాదు, ఏ దీన్ సుల్తాన్లకు ఉండకూడదు. మనం బుధవారం జరుగుతుంది, శుక్రవారము కుటుంబ ఆరాధనలో సంఘస్థుల ముఖమే కనబడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రార్థన. మరి నువ్వెందుకు సంఘంలో ఉన్నట్ట? సంఘము అనేది కుటుంబానికి ఒక బలము. సంఘములో ఉండడం ద్వారా కుటుంబ సభ్యులను మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. సంఘంలో లేకపోతే కుటుంబ సభ్యులను మనం ఏమవుతామో కోల్పోతాం.
వారు ఏక మనసు గల వారై ప్రతిదినము దేవాలయములో తప్పక ఏం చేయాల? ప్రజెంట్ స్కూల్లో ఏం చూస్తారు? ప్రోగ్రెస్ లా అటెండెన్స్ చూస్తారు. పెద్ద క్లాసులకైతే అటెండెన్స్ లేకుండా కూడా యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఇంత పర్సెంట్ అటెండెన్స్ ఉంటేనే అది వాల్యుయేషన్, లేకపోతే చెల్లదు. మనం కూడా దేవుని సన్నిధిలో ఏముండాలా? అటెండెన్స్ ఉండాలా. బుధవారం ఉండాలా, శుక్రవారం ఉండాలా, ఆదివారం ఉండాలా. మన దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఒకటి ఎవరు లేరు, మగ పిల్లలు ఎవరు లేరు, అంత స్త్రీలే అంటే ఇంకొక ఆయన ఎక్కడ చూసినా స్త్రీల మెజారిటీ ఎక్కువ, పురుషులు చాలా తక్కువ. దేవుని మందిరంలో మనం ఉంటే ఆశీర్వాదం. అందుకే వారు ప్రతిదినము కూడుకొనుచు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని ఏం చేస్తున్నారు? స్తుతించుచు. మనం కూడా దేవుని స్తుతించాలా. దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ఏం పొందుతాము? దేవుని మందిరంలోనికి వస్తే దయ కలుగుతుంది. ఏం మనకి దయ అవసరమా? ఎప్పుడు కొట్లాడతాం? నువ్వు నాకు అవసరం లేదు బో అన్నప్పుడు ఏం చేస్తాం? కొట్లాడతాం. కుటుంబంలో కూడా దయ కావాలా. దయ కావాలంటే ఏం చేయాలా? కలిసి మనం జీవించాలా. కలిసి ఉంటే ఏమన్నారు పెద్దలు? కలిసి ఉంటే 3 పేటల తాడు ఏం కాదు, తెగిపోదు. సంఘంలో కూడా ప్రతి దినము కూడుకుంటూ వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాత ఎవరి దయ అంట? ప్రజలందరి దయ పొందిన వారై. ఎవరి దయ? మనుషుల దయ కూడా అవసరమా కాదా? నువ్వు సంఘములో ఉంటేనే విలువ, సంఘములో ఉంటేనే నీకు గుర్తింపు. నువ్వు సంఘాన్ని వదిలిపెడితే నీకు గుర్తింపు లేదు, ఆశీర్వాదము రాదు. దేంట్లో ఉండాలా? దేవుని సంఘములో ఉండాలా, దేవుని మాట వినాలా, కుటుంబం అనే సంఘములో ఉండాలా. ఎక్కడ? సరిపడలేదు. కుటుంబం అనే సంఘములో మనం ఉండాలా. అప్పుడే ఆశీర్వాదం కలుగుతుంది. ఏం కలుగుతుంది? దేవుని సన్నిధిలో వస్తే సంతోషము, ఆనందం. మన ముఖంలో ఆనందం ఉందా? ఆనందంతో వస్తున్నామా? సంతోషంతో వస్తున్నామా? దీవెనలు రావాలని వస్తున్నామా? ప్రతి మనిషి కూడా సంతోషంతో రావాలా. దేవుని సన్నిధిలో సంతోషం. కుటుంబంలో ఏమేమి ఉంటాయి? సంతోషం ఉంటుంది, ఏమిటో ఉత్త సంతోషమే ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది, దుఃఖము ఉంటుంది, సమస్యలు ఉంటాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు కూడా మనకి సంతోషంతో వస్తాం, దుఃఖంతో వస్తాం, సమాధానము లేని స్థితిలో వస్తాం. కానీ నీకు సంతోషము, సమాధానము, నెమ్మది కలగాలంటే సంఘము ఆదరిస్తుంది. కుటుంబంలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరు ఏం చేస్తారు? కుటుంబంగా ఉంటే బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరు ఏం చేస్తారు? ఇంకా బలహీనపరిచే వాళ్ళు కొందరు ఉంటారు, బలపరిచేవారు మరి కొంతమంది ఉంటారు. బాగైందిలే అన్న వాళ్ళు కొందరు ఉంటారు, బాగు కావాలి అని కోరుకున్న వారు మరి కొందరు ఉంటారు. కానీ దేవుడు అయితే ఎల్లప్పుడూ కూడా మన క్షేమాన్ని కోరుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా నీ నుండి నా నుండి ఏం కోరుకుంటాడు? ఆయన సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటాడు. ఆయన వారు ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూర్చొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ఏం పొందినారంట? దయ. దయ అందరు కావాలా. యేసు ప్రభువు కూడా దయ కావాలని అన్నాడు. ఆయన ఎట్లా పెరిగినారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుల దయ. మనుషుల దయ లేకపోతే కూడా పైకి రాము, లేక తొక్కేస్తారు. దయ లేకపోతే మనుషుల దయ కలగాలంటే ఎక్కడ ఉండాలా? అందరిలో కలగాల, అందరిలో తిరగాల, అందరిలో కలిసిపోవాలా. ఉప్పు ఏమైతుంది? యాదాంట్లో వేసినా ఏమనట్లేదు. మీరు ఉప్పు యాదాంట్లో వేసినా, చక్కెర కూడా యాదాంట్లో వేసినా, కానీ అట్టని మళ్ళీ మాంసం వేసేది చక్కెర. యాదాంట్లో ఏమేయాలో అదే వేయాల. మనము కూడా దయ పొందాలంటే దేవుని దగ్గర ఏం కావాలా? తగ్గించుకొని ఉండాలా.
వినయ మనసుతో ఉండాలా. కుటుంబంలో తగ్గింపు ఉండాలా. కుటుంబంలో ఏముండాలా? వినయ మనసు కలిగి జీవించాలా, విధేయత కలిగి జీవించాలా. అప్పుడే ఆశీర్వాదం. అందుకే ప్రజలందరి ఎడలను ప్రజలందరి వలన దయ పొందిన వాడై ఆనందముతో ఆనందముతోను నిష్కపటమైన హృదయము కలుగుతుంది మనిషికి. లేకపోతే ప్రార్థనకి రాకపోతే, మందిరానికి రాకపోతే నీ హృదయం ఏం నిండి ఉంటుంది? ఎంత కపటమే. ఏమంటాడు దేవుడు? నీ హృదయము అన్నిటికంటే ఏమైంది? నా హృదయము అన్నిటికంటే ఘోరమైనది. అందుకే ఆయన ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నేను కడుగుతా. నీ పాత రోత జీవితాన్ని కడిగి నిన్ను శుభ్రంగా చేస్తా. మురికైన నీ జీవితాన్ని ముత్యముగా మారుస్తా. నా కుమారుడా, నా దగ్గరికి రా, నీకు దీవెన కలుగుతుంది అని చెప్తాడు ఆయన. మనం కూడా అడుగుతాం, నీ దగ్గరికి వస్తే మాకేమి లాభము, మాకేమి కలుగుతుంది? ఇవన్నీ కలుగుతాయి. నూరంతలుగా ఆశీర్వదించబడతాము, నిత్య జీవము పొందుకుంటాము, శాంతి కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, దయ కలుగుతుంది, అన్ని కలుగుతాయి. ఆయన మన మీద దయ కలుగుతాడు. ఆయనకు దూరంగా ఉంటే, ఆయన సన్నిధికి వెలుపలగా ఉంటే ఆశీర్వాదాలు కోల్పోతాం. చూడండి, ప్రజల నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, ప్రభువును రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనుదినము కూడా సంఘములో చేరుతున్నారంట. మనం కూడా సంఘములో చేర్చడానికి కృషి చేయాలా. కుటుంబంలో ఒకరిని లాగడానికి ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలా? కుటుంబంలో బలపడేటట్టు చూడాలా. అనుదినము వారు ఏం చేసినారు? వారితో చేర్చుచుండేను. అంటే సంఘములో, కుటుంబంలో చేర్చుకున్నారు. ఎందుకంటే ఆశీర్వాదాలు రావడానికి ఎప్పుడు చేర్చబడతాం మనం సంఘంలో? ఒక మనిషి తన పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం ద్వారా నూతన జన్మ పొందితే ఎక్కడ చేర్చబడతాడు? సంఘములో చేర్చబడతాడు. సామెతలు 8:30. సామెతలు 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషం కలుగుతుంది మనకి. ఎక్కడికి వస్తే? ప్రార్థనకు వస్తే. ఎక్కడ వస్తే? చర్చిలో గడిపితే, ఆరాధనలో గడిపితే ఏం కలుగుతుందంట? అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని నిత్య సంతోషము, నిత్య ఆనందం ఎక్కడ కలుగుతుంది? దేవుని సన్నిధిలో. అందుకే ఒక పాట ఉంది కదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుమని. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుమని. విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నువ్వు ఏదైతే నీ జీవితంలో కోల్పోయి ఉన్నావో, నువ్వు ఏదైతే నీ జీవితంలో బాధతో అనుభవిస్తున్నావో, నువ్వు ఏదైతే నువ్వు అనారోగ్యంతో ఉన్నావో అవన్నీ కూడా నీకు దూరం కావాలంటే ఎక్కడికి రావాలా? దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే కోల్పోయినవన్నీ కూడా మరలా దేవుడు ఇస్తాడు. అందుకే నూరంతలుగా నేను ఇస్తా. ఆయనను వెంబడిస్తే, ఆయన దగ్గరకు వస్తే నూరంతల దీవెన కోల్పోయినవి, అది అనారోగ్యం కోల్పోయినా, ఆస్తి కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, మరి ఏది కోల్పోయినా మరలా నీకు దేవుడు ఇస్తాడు. అందుకే నిత్యము నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు, అనుదినము ఏం కలుగుతుంది మనకి? సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందపడుచుంటిని. ఎక్కడ? దేవుని సన్నిధిలో. 2 సమయాలు రాసిన పత్రిక, 2 సమయాలు 7వ అధ్యాయము 28-29 వచనాలు. అక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవునితో మొరపెడుతున్నాడు, యెహోవా నా దేవా, మేలు దయచేదు అని నీ దాసుడవైన నాకు నీవు సెలవిచ్చితివే. దేవా, నాకు మేలిస్తాను నువ్వు చెప్పితివే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. దేవుని మాట ఎప్పుడు ఏమంటది? దేవుడు మేలిస్తా అంటే మేలిస్తాడు. నా దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమేగా. మనుషులైతే జరగకపోయినా చెప్తుంటారు, అవునా కదా? ఎవరైనా పోయి పెద్దోళ్ళని అప్పుడప్పుడు ఏదో దసరాకో, అమాసకో, ఉగాదికో కాలు మొక్కితే ఏం చెప్తారు? అది అందరు తెలుసు, మీ అందరికి, మా అందరికి. ఏమని చెప్తారు? ఫస్ట్ ఏం చెప్తారు? అది వేసే బాగా చెప్పారు, చల్లగానంట, చల్లగా నూరేళ్ళు బ్రతుకు. ఈమె బ్రతుకుతుందో లేదో తెలియదు. వాళ్ళని మాత్రం ఏమంటది? చల్లగా నూరేళ్ళు. మళ్ళీ ఏమంటారు? మళ్ళా గ్రేట్ బోనస్ అన్నమాట. నా ఆయుష్ కూడా నువ్వే పోసుకో. అది మాట తప్పే మాట. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే నా మాట, దేవా నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. నువ్వు నన్ను ఆశీర్వదిస్తా అంటివే, నువ్వు ఆశీర్వదిస్తా అంటే అది ఎప్పుడు కూడా సత్యమే ప్రభువా. మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం కోరుకోవాలా? ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, నా భర్తను, నా భార్యను, నా పిల్లలను ఆశీర్వదించు అని కోరుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు ఇస్తాడు. మనుషులు ఎవరు కూడా చేయలేనిది దేవుడు చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే నీ దాసులనైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. నీవు దేవుడే కనుక నీ మాట సత్యము. దయచేసి ఏమంటాడు ఇక్కడ? ప్లీజ్, రిక్వెస్ట్. ఒకవేళ దేవా నీ సన్నిధికి నేను వచ్చినా కూడా నా మనసారా నిన్ను ఆరాధిస్తలేనేమో తండ్రి, దయచేసి ఇప్పుడు మనసారా నేను ప్రార్థిస్తా, నా కుటుంబం ఆశీర్వదించు అక్కడ. దయచేసి నీ దాసుడమైన నా కుటుంబము ఎక్కడ ఉండాలని ఆశీర్వదించమంటున్నాడు. నా కుటుంబము బాగా అంతస్తు పెరగాల ప్రభా, నా కుటుంబము 50 తులాల బంగారం రావాల ప్రభా అంటున్నా, నా కుటుంబానికి 1 కోటి రూపాయలు ఈ ప్రభా అంటున్నా. దావీదు అన్ని పొందినాడు. ఇప్పుడు ఏమంటాడు? ప్రత్యేకంగా ఇవన్నీ కాదు తండ్రి, నాకు నా కుటుంబం ఎక్కడుండాలా? నీ సన్నిధిలో ఉండాలా, నీ పాదముల చెంత నా కుటుంబము, నా పిల్లలు, నేను ఉండాలి ప్రభు అని కోరుకుంటున్నాడు. అట్లా ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. అందుకే యాకోబు ఏమన్నాడు? నువ్వు నన్ను దీవిస్తేనే గాని నీ పాదాలు నేను వదిలిపెట్టను. ఇశ్రాయేలు అంటే కూడా యాకోబు దేవునితో ఏం చేసినాడు? పోరాడినాడు, పెరుగులాడినాడు. లేదు నేను పోతా అంటే లేదు, నువ్వు నన్ను ఊరుకోకూడదు, నన్ను ఆశీర్వదించాలా, నువ్వు పోవాలా. మనం కూడా ప్రార్థనకు వస్తే అక్కడ రావాలా, నేను దీవెన పొందాలా ప్రభువా, ఆశతో రావాలా, ప్రేమతో మనం రావాలా. అందుకే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇంకేమంటాడు? యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము
ఆశీర్వదించబడును గాక. ఎక్కడ? దేవుని సన్నిధిలో. నీ సన్నిధిలోనే ఆశీర్వదించబడాలి ప్రభువా నా కుటుంబం. మనం కూడా అదే కోరుకోవాలి. కీర్తనలు 56వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 56వ అధ్యాయం 12వ వచనం. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా చూడండి, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడి నుండి? మరణము తప్పించడం ఎవరి వశము? ప్రాణాలను కాపాడాలన్నా ప్రాణము తీయాలన్నా అది ఎవరికి అధికారం ఉంది? దేవునికి మాత్రమే. ఇక్కడ భక్తులు చాలా చక్కగా దేవుని నిలబెడుతున్నారు. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు నీ సన్నిధిలో నేను సంచారం చేయాలంటే తిరగాల. ఎక్కడ తిరగాల? నీ సన్నిధిలో నేను ఉండాలా, నీ సన్నిధిలో తిరగాల. దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు జారి పడకుండా దేవుని సన్నిధికి వస్తే, దేవుని మందిరంలోనికి వస్తే, దేవుని ప్రార్థనలో గడిపితే నీ పాదాలు జారిపడవు, నీ పాదాలు పాపములోనికి పోవు, నువ్వు పాపము వైపు మల్లవు. ఎందుకంటే ఈ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండనియదు. ఏది? దేవుని వాక్యం. అందుకే నా కాలు జారిపడ, నా పాదములను తప్పించి ఉన్నావు. ఎందుకు? దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించినావు. నేను ఎక్కడో పడిపోకుండా నన్ను తీసుకొచ్చి నీ సన్నిధిలో నన్ను పెట్టినావయ్యా అంటాడు. లేకపోతే నేను జారిపోయేవాడిని. నీ సన్నిధిలో ఉన్నందుకే నాకు సంపూర్ణ సంతోషం. నీ సన్నిధిలో ఉంటేనే నాకు మహానందం కలుగుతుంది ప్రభు అని దేవుని మొదలుపెట్టినారు. కాబట్టి దేవుని ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట, ప్రార్థనకు లేదా చర్చికి రావడం వలన మనకి ఏమి ప్రయోజనం? ఏదో నిర్లక్ష్యంగా రాకూడదు ప్రార్థనకి. ఆయన సన్నిధికి వస్తే సమాధానము, శాంతి, సంతోషం అని రావాలా. ఇంకొక మాట చూడండి ఏం చెప్తాడు దేవుని సన్నిధిలో ఏం కలుగుతుందో. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనం. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనం. ఘనత ప్రభావములు ఎక్కడున్నాయి? చెప్పాలి అందరూ. ఎక్కడున్నాయి? ఏమున్నాయి ఆయన సన్నిధిలో? గట్టిగా చెప్పాలా? అంతమంది ఉన్నాం, అంత చిన్ననేనా? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఒక మనిషి ఘనత పొందాలంటే ఎక్కడ? నీవు ప్రార్థనకు వచ్చిపోతుంటేనే ఒకరొకరు నీకు వందనాలు చెప్తారు. నువ్వు ప్రార్థనకు రాకుంటే నీకు వందనాలు కూడా చెప్పరు. ఘనత ఎక్కడ కలుగుతుంది? దేవుని మందిరంలోనికి రావడం ద్వారా. నువ్వు దేవుని సంఘంలో ఉన్నందుకే నీకు ఘనత, నాకు ఘనత. దేవుని సన్నిధిలో లేకపోతే నిన్ను తీసివేసినట్టే. నా మాట కాదు, ఇక్కడ దేవుని మాట చెప్తుంది. ఘనత ప్రభావములు ఎక్కడున్నాయంట? ఆయన సన్నిధిలో. నువ్వు ఆయన సన్నిధిలోకి వస్తే, ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఘనత. ఆయన సన్నిధిలో వచ్చి నీ ముఖం కనబడితేనే నీకు వందనాలు చెప్పేది. రాకపోతే అమరన్నయ్య. అందుకే దేవుని సన్నిధిలో నీకు ఏముంది? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలమును. బలం కూడా ఎక్కడ వస్తుంది మనకి? బలం దేవుని మాట ఏమంటుంది? నీ వాక్యము నన్ను బ్రతికించును. బాధల్లో బలం ఇస్తుంది. బాధల్లో ఓదార్పు కలగజేస్తుంది. బాధల్లో ఏది? వాక్యము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. బలమును సంతోషమును. బలము సంతోషం. నీకు బలం రావాలన్నా, సంతోషం రావాలన్నా ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. మేము బయట కూడా సంతోషంగా ఉన్నామంటే అది శాశ్వతమైన సంతోషం కాదు.
ఈ లోకంలో సంతోషంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు, దేవునికి దూరంగా ఉండి. ఎవరు? ధనవంతుడు ఎట్లా బ్రతికినాడు? సన్నపు నార వస్త్రాలు వేసుకొని దేవుని గణపరచకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఏమన్నాడు? నా ప్రాణమా ఎంత సంతోషంగా ఇప్పుడే తిను తాగు అన్నాడు. అది అశాశ్వతమైన సంతోషం. దరిద్రుడైన లాజరు దుఃఖంలో ఉన్నాడు, కానీ తనకున్న దాంట్లో దేవుని యందు భయము కలిగి బ్రతికినాడు. అందుకే నిత్య సంతోషాన్ని పొందుకున్నాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలములు సంతోషములు ఆయన యొద్ద ఉన్నవి. ఇంకేమంటా చూడండి, జనముల కుటుంబములారా, జనముల కుటుంబములారా. కుటుంబాలన్నీ కూడా ఎవరిని గణపరచాలా? దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుటకు మనం ఆయన సన్నిధిలోనికి రావాలి. అప్పుడే మనకి ఏం కలుగుతుంది? ఘనత ప్రభావములు కలుగుతుంది. మహిమా బలము యెహోవాకు చెల్లించుడి. మహిమ ఘనత ఎవరికి చెందాలా? దేవునికి చెందాలి. అందుకే మనం ఆయన సన్నిధిలోనికి రావాలి. మరొక మాట చదువుకొని ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు దేవుడవై ఉండి. నీవు ఎవరవయ్యా? దేవుడు. మనుషుల అంటాము దేవుళ్ళ అంటున్న వెంటనే దేవుడు అవుతాడా? దేవుడు కాదు. మీ ఎన్నిసార్లు అన్నాను? 100 సార్లు దేవుళ్ళ అంటోని అన్నాడు. వాడు వచ్చేప్పటికే దెయ్యం అవుతాడు. తర్వాత మనమే అంటాం ఒకనన్నా దేవుళ్ళ అంటున్నాడు, కానీ ఇది దెయ్యమైనాడు అని. ఇది మనుషుల నైజం. నీవు దేవుళ్ళ అంటోని అన్నోడే కొంచెంసేపు దెయ్యం అవుతాడు. ఆయన మాత్రం ఎప్పుడు కూడా భూమి మీదను ఆకాశం మీదను పరలోకములోను వేల కొలది దూతల చేత ఏమని పొగడవచ్చున్నాడు? పరిశుద్ధుడు 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 అని పొగడవచ్చుడు. మన లాంటి వారి చేత మహిమను పొందుచున్నాడు ఆయన. అందుకేమంటారు? యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి నీ ఉన్నావు. దాసునికి మేలిస్తాని చెప్పితివి కదా తండ్రి. ఇప్పుడు నీ దాసుని సంతతి మరి వీళ్ళు కూడా ఏం కోరుకున్నారు? నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని నిత్యము ఎప్పుడెప్పుడు నిత్యము ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిని ఉండునట్లుగా. నీ సన్నిధిలో ఉండాలా, నీ మందిరములో నేను ఉండాలా, నీ గడప ద్వారం దగ్గర నేను ఉండాలా. దానిని ఆశీర్వదింపను. ఏ దానిని? ఏ దానిని? కుటుంబాన్ని, సంతతిని, పిల్లలను, కుటుంబాన్ని ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండాలా. దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. ఈ మేలు దయచేసేదని యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదమని సెలవించి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడలా, ఇది చాలా చక్కని మాట. నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎప్పుడు కూడా ఆశీర్వదించబడి, ఎప్పుడు ఆశీర్వదించబడాలంటే ఎక్కడ ఉండాలా? నీటి కాలువ ఓడను నాటబడిన వారై ఆకు వాడక తమ కాలమంతా. కాబట్టి నీవు నేను మన కుటుంబాలన్నీ కూడా నిరంతరము దేవాది దేవుని పాద సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో, సహవాసములో, చర్చి బిల్డింగ్ లో మనం ఉంటే నిరంతరము దేవుని మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.